వెల్కమ్ టు యూటీవీ. ఆదిత్య 369 బాలయ్య కెరియర్లో ఇదో అరుదైన చిత్రం. ఈ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ మూవీని సంగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేశారు. అప్పట్లోనే ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనికి సీక్వెల్గా ఓ సినిమా చేయాలన్న ఆలోచన బాలకృష్ణ ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఆదిత్య 369 పార్ట్ 2 కథను రెడీ చేయమని సంగీతంని కూడా అడిగాడు. కానీ అదెందుకో వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత తానే ఆ సీక్వెల్ని డైరెక్ట్ చేస్తారని బాలయ్య స్వయంగా ప్రకటించారు. కథ కూడా నేనే తయారు చేసుకుంటా అని చెప్పాడు. ఆదిత్య 999 అన్న పేరును కూడా ఖరారు చేశాడు దీనికి బాలయ్య. కానీ ఆ మూవీకి అప్డేట్స్ మాత్రం బాలయ్య ఇంతవరకు బయటకే చెప్పలేదు. అయితే మళ్ళీ ఆదిత్య 999కి సంబంధించిన న్యూస్ ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న టాక్ నడుస్తోంది. ఆ పార్ట్ని డైరెక్ట్ చేసింది రాధాకృష్ణ జాగర్లమూడి ఉరఫ్ క్రిష్. దాంతో క్రిష్పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల క్రిష్ వీరమల్లు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత జ్యోతికృష్ణ డైరెక్షన్లో అది కంప్లీట్ అయింది. అదలా ఉంటే వీరమల్లు మూవీ చూసి బాలయ్య క్రిష్కి కాల్ చేసి మెచ్చుకున్నారంట. అంతేకాదు ఆదిత్య 999 డైరెక్ట్ చేసే బాధ్యతలు కూడా క్రిష్పై పెట్టారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ బాలయ్య క్రిష్ కాంబినేషన్లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం తేడా కొట్టింది. అయినా కానీ బాలయ్యకు క్రిష్ టాలెంట్ బాగా తెలుసు కాబట్టే ఇప్పుడు తన కలల ప్రాజెక్టు ఆదిత్య 999ని క్రిష్ చేతిలో పెట్టాడు. క్రిష్ ఘాటీ సినిమా షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ చేసేశాడు. సెప్టెంబర్లో ఘాటీ కూడా రిలీజ్ కాబోతోంది. కాబట్టి ఆదిత్య 999 స్క్రిప్ట్ని బాలయ్య అతని చేతిలో పెట్టాడని తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు. అయితే గోపీచంద్ మూవీతో పాటు ఆదిత్య 999 షూటింగ్ కూడా ఏకకాలంలో స్టార్ట్ చేస్తాడట బాలయ్య. పీరియడ్ మూవీస్ థియేటర్లో క్రిష్ ఒక దిట్ట. ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ సోషియో ఫ్యాంటసీని కూడా టచ్ చేయబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతోంది.